హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకున్నారనుకోండి, మీ ఫోన్ నుంచి ఏ యాప్ ఓపెన్ చేస్తారో చెప్పండి. ఫ్లిప్కార్ట్ లేదంటే అమెజాన్ కదా. ఫర్ సపోజ్ ఎంతో పాపులర్ అయిన రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్ కొందామని మీరు అనుకున్నారనుకోండి, ఫ్లిప్కార్ట్ లో 369 రూపీస్ ఉంటుంది, అమెజాన్ లో 299 రూపీస్. చాలా మంది ఈ రెండు యాప్స్ ఓపెన్ చేసి అమెజాన్ లోనే తక్కువ రేటుకు ఉంది కాబట్టి అమెజాన్ లో ఆర్డర్ పెడతారు కదా. కానీ మీకు ఇంకొక యాప్ గురించి చెప్పనా? ఆ యాప్ లో ఇదే బుక్ ఫ్లిప్కార్ట్ లో 369 రూపీస్ ఉంటే అమెజాన్ లో 299 రూపీస్ ఉంది కదా. కానీ ఈ మీషో యాప్ లో ఎంతకు దొరుకుతుందో తెలుసా? 81 రూపీస్. ఇదేదో సెకండ్ హ్యాండ్ అయి ఉండొచ్చు, లేదంటే క్వాలిటీ ఏమైనా తగ్గించవచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ అలా ఏమీ కాదు, సేమ్ బుక్ కానీ డిఫరెంట్ ప్రైస్ రేట్స్ తో వస్తుంది. మరి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఇంత ప్రైజెస్ పెడుతూ మీషోలో ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా అమ్మగలుగుతున్నారు? వాటి గురించి మాట్లాడుకునే ముందు ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెజాన్ కి యావరేజ్ ఆర్డర్ వాల్యూ 1847 రూపీస్ ఉంటుంటే ఫ్లిప్కార్ట్ కి మాత్రం 1200 రూపీస్ ఉంటుంది. కానీ అదే ఈ మీషో యావరేజ్ ఆర్డర్ వాల్యూ దగ్గరికి వస్తే కేవలం 216 రూపీస్ మాత్రమే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వీళ్ళ యావరేజ్ ఆర్డర్ వాల్యూ అనేది మీషో కంటే 3 to 4 టైమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ప్రాఫిట్ లోకి రావడానికి చాలా కష్టాలు పడుతున్నాయి. కానీ ఈ మీషో మాత్రం వీళ్ళ ఆర్డర్ వాల్యూ అనేది కేవలం 216 రూపీస్ తోటే వీళ్ళు ఒకనొక టైంలో ప్రాఫిటబుల్ కి వచ్చారు. ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో ఉంది కదా, ఆ కంపెనీ యొక్క ఫౌండర్ ఏమన్నారో తెలుసా? వీళ్ళు ఏదైతే డెలివరీ చేస్తున్న ఫుడ్ ఆర్డర్ వాల్యూ అనేది 200 బిలో ఉంటుందో అది డెలివరీ చేయడం వల్ల జొమాటోకి లాస్ వస్తుంది అని చెప్పారు. 5 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ లో డెలివరీ చేస్తున్న ఈ ఫుడ్ డెలివరీ యాప్ కే ఆర్డర్ వాల్యూ అనేది 200 రూపీస్ ఉంటే లాస్ వస్తుంటే, ఇండియా వైడ్ మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట ఆర్డర్ వాల్యూ అనేది కేవలం 269 రూపీస్ తో మాత్రమే ఇండియాలో ఉన్న ప్రతి చోట డెలివరీ చేస్తూ ప్రాఫిటబుల్ గా ఎలా ఉన్నారనేది క్లియర్ గా తెలుసుకుందాం. మీషో ప్రైజెస్ కంట ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఎక్కువ ప్రైజెస్ ఉన్నప్పటికీ ఆ రెండు కంపెనీస్ నష్టాల్ని చూస్తూనే ఉన్నాయి. ఏదైతే 200 రూపీస్ కంటే తక్కువ ఆర్డర్ వాల్యూతో 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న ఫుడ్ ని డెలివరీ చేస్తున్న ఈ జొమాటో కూడా లాస్ లోనే ఉంది. కానీ ఈ మీషో ప్రాఫిటబుల్ గా ఉండడానికి రీజన్స్ ఏంటో తెలుసా? అండ్ ప్రాఫిటబుల్ గా ఉండడం ఒక్కటే కాదు, అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి ఏదైతే మార్కెట్ షేర్ ఉందో దానిని కూడా ఈ మీషో ప్రతి ఇయర్ తినేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్ 21% గ్రో అయితే అమెజాన్ మాత్రం 13% గ్రో అయింది. కానీ ఈ మీషో ఎంత గ్రో అయిందో తెలుసా? 32%. అండ్ ఎవ్రీ ఇయర్ ఇది గ్రో అవుతూ ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మార్కెట్ షేర్ ఏదైతే ఉందో దానిని తీసుకుంటుంది. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు $1 బిలియన్ యొక్క వాల్యుయేషన్ తో లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న ఈ మీషో కంపెనీ ఎదుగుతున్న సమయంలో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ ఇంతలా ఎదగడానికి వీళ్ళు ముఖ్యంగా యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అసలు మన ఇండియాలో ఈ కామర్స్ కంపెనీ ఎలా ఎంటర్ అయ్యాయి అండ్ మన ఇండియన్స్ యొక్క మైండ్ సెట్ ని తెలుసుకొని బిజినెస్ అంటే కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే కాదు, ఆన్లైన్ లో చేస్తున్న బిజినెస్ కూడా ఎలా నమ్మకాన్ని తీసుకొచ్చారు, ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ అండ్ ఎఫర్ట్స్ పెట్టాం. ఈ వీడియో కానీ మీకు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మరికొంత మందికి పంపించడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మన ఇండియాలో ఈ కామర్స్ కంపెనీస్ ఎలా స్టార్ట్ అయ్యాయో ఎవరికైనా తెలుసా? ఇప్పుడైతే ఆన్లైన్ లో ప్రతిదీ దొరుకుతున్నాయి, కానీ ఒకప్పుడు ఆన్లైన్ లో కేవలం సిడీస్ అండ్ బుక్స్ మాత్రమే దొరికేవి. కానీ వాటిని కూడా ఆ కంపెనీస్ చాలా కష్టంగా డెలివరీ చేస్తూ ఉండేవి. కానీ ఈ ఆన్లైన్ బిజినెస్ ని ఎవరు నమ్మేవారు కాదు. ఆ సమయంలో ఈ కంపెనీస్ రిటర్న్ పాలసీస్ ని తీసుకొచ్చాయి. దాని తర్వాత రీఫండ్ అండ్ రీప్లేస్మెంట్, అలా ఫెస్టివల్ సేల్స్ అని, బిగ్ బిలియన్ సేల్స్ అని, వింటర్ సేల్ అని, సమ్మర్ సేల్ అని, ఇలా ప్రతి సేల్ పేరుతో మన ఇండియన్స్ యొక్క నమ్మకాన్ని గెలుచుకున్న ఈ కామర్స్ కంపెనీస్ అప్పట్లో ఏదైతే సిడీస్ అండ్ బుక్స్ మాత్రమే అమ్మేవారో వాటి నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ ని డైవర్సిఫై కూడా చేశారు. ఆ సమయంలో ఈ కంపెనీస్ ఏం చెప్పేవో తెలుసా? మీకు రాంగ్ ప్రొడక్ట్ వచ్చిందా? అయితే రిటర్న్ ఇచ్చి రీఫండ్ తీసుకోండి. మీకు ఆ ప్రొడక్ట్ నచ్చలేదా? కావాలంటే రీప్లేస్మెంట్ తీసుకోండి. ఇలా ప్రతి దానికి కస్టమర్స్ కి ఫ్లెక్సిబిలిటీని ఇచ్చి ఆన్లైన్ బిజినెస్ అంటే ఫ్రాడ్స్ కాదు, నమ్మకం అని క్రియేట్ చేసే ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంపెనీస్. అలా నెమ్మదిగా మన ఇండియాలో ఈ కామర్స్ బిజినెస్ ని 2014 అండ్ 15 టైంలో మన ఇండియాలో చాలా మంది చాలా బిజినెసెస్ చేశారు. అందులో ముఖ్యంగా వాట్సాప్ బిజినెస్. మీలో చాలా మందికి ఈ బిజినెస్ తెలిసే ఉంటుంది. వాట్సాప్ లో ప్రొడక్ట్స్ ని సెండ్ చేయడం, ఏ కస్టమర్ కి ఏ ప్రొడక్ట్ నచ్చిందో ఆ ప్రొడక్ట్ వాళ్ళ అడ్రస్ కి సెండ్ చేయడం, డెలివరీ అయ్యాక నచ్చితే మనీ ఇస్తారు, లేదంటే రిటర్న్ చేస్తారు. ఇలా ఈ సోషల్ మీడియాలో ఈ వాట్సాప్ నుంచి ఎన్నో బిజినెసెస్ వచ్చాయి. ఆ బిజినెసెస్ లో నుంచి వచ్చింది
చేసిందే ఈ మీషో కంపెనీ. కానీ అప్పటి వరకు ఏదైతే ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నాయో అది మన ఇండియన్ హోల్ బిజినెస్ తో కంపేర్ చేస్తే కేవలం 8% బిజినెస్ మాత్రమే చేస్తున్నాయి. మిగిలిన 92% బిజినెస్ ఏదైతే ఉందో అది ఆఫ్లైన్ లోనే జరుగుతుంది. అంటే ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ బిజినెస్ చేస్తున్న సిటీస్ ఏంటో తెలుసా? టైర్ 1 సిటీస్. అండ్ మిగిలిన టౌన్స్ అండ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్స్ అంత ఎక్కువగా బిజినెస్ చేయట్లేదు. అదే సమయంలో ఈ వాట్సాప్ లో ఎంటర్ అయిన ఈ మీషో కంపెనీ ఈ టైర్ 2 అండ్ టైర్ 3 పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ బిజినెస్ చేద్దామని అనుకున్నారు. మొదట్లో ఈ మీషో కంపెనీ వాట్సాప్ లో ప్రొడక్ట్స్ ని అమ్మేది నిజమే, కానీ వాళ్ళ బిజినెస్ ఎంతలా ఎదిగిందంటే వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ రావడంతో వాళ్ళు ఒక కన్క్లూజన్ కి వచ్చారు, కేవలం మన సిటీలోనే ఇన్ని ఆర్డర్స్ జరుగుతున్నాయి కదా, మరి అలాంటిది మన ఇండియా మొత్తం ఇదే బిజినెస్ చేస్తే ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అని ఆలోచించి ఫైనల్ గా 2019 లో మీషో అనే కంపెనీని లాంచ్ చేశారు. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ లో స్టార్ట్ అయిన ఈ మీషో కంపెనీ 2019 కి వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్లాట్ఫామ్ కావాలి అని మీషో అనే పేరుతో ఒక యాప్ ని లాంచ్ చేశారు. టైర్ 1 పీపుల్స్ అంటే ఎవరైతే మెట్రో సిటీస్ ఉంటారో వాళ్ళందరికీ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఉంది. కానీ ఎవరైతే టైర్ 2 టైర్ 3 ఏదైతే టౌన్స్ అండ్ విలేజెస్ ఉంటాయో వాళ్ళకి ఎటువంటి బిజినెసెస్ లేవని తెలుసుకున్న ఈ మీషో కంపెనీ వాళ్ళందరికీ తక్కువ ప్రైస్ కే ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేసింది. ఏ బిజినెస్ లో అయినా కస్టమర్స్ వస్తారా లేదా అని క్వశ్చన్, కానీ ఈ మీషోలో మాత్రం సెల్లర్స్ వస్తారా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఎలానా తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా కస్టమర్స్ అనేవారు వస్తూనే ఉంటారు. కానీ తక్కువ ప్రైస్ కి అమ్మే సెల్లర్స్ ఎక్కడ దొరుకుతారని చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు యాప్ ని లాంచ్ చేశారో అప్పుడు వీళ్ళు కొన్ని స్ట్రాటజీస్ ని యూజ్ చేసి సెల్లర్స్ ని గెయిన్ చేశారు. అప్పటికే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో 2 to 3 టైమ్స్ ప్రైజెస్ తో అమ్ముతున్న సెల్లర్స్ మీషోలోకి ఎలా వచ్చారనుకుంటున్నారు? అండ్ వచ్చి తక్కువ ప్రైస్ కి ఎలా అమ్ముతున్నారు అనుకుంటున్నారు? అది ఎలా సాధ్యం అవుతుంది? ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అమ్ముతేనే ఎక్కువ మార్జిన్ వస్తుంది కదా అని మీరు చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మీషోలో ప్రొడక్ట్స్ ని అమ్ముతూ సుమారుగా 1.8 మిలియన్ సెల్లర్స్ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ సుమారుగా 12 మిలియన్ ప్రొడక్ట్స్ ని అమ్ముతుంది ఈ మీషో కంపెనీ. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఉన్నా కూడా మీషోకి ఇది ఎలా సాధ్యపడిందని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఫస్ట్ సెల్లర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం జీరో కమిషన్ మోడల్ ని యూజ్ చేశారు. మీరు ఈ ఇమేజ్ ని బాగా గమనిస్తే 1000 రూపీస్ కి ఈ కామర్స్ కంపెనీస్ సెల్ చేస్తుంటే సెల్లర్ నుంచి ఈ కామర్స్ కి ఎంతెంత కమిషన్ వెళ్తుందో చూడండి. ఆ కమిషన్ తర్వాత జిఎస్టీ, ప్లాట్ఫామ్ ఫీ అండ్ షిప్పింగ్ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్ అండ్ ఇతర డిడక్షన్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఆ సెల్లర్ కి ఇన్ హ్యాండ్ వచ్చేది కేవలం 600 రూపీస్ మాత్రమే. ఆ 600 లో వాళ్ళ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒక సెల్లర్ ఫ్లిప్కార్ట్ లో 1000 రూపీస్ ప్రొడక్ట్ అమ్మారనుకోండి, 400 రూపీస్ టాక్సెస్ రూపంలో పోయి మిగిలిన 600 రూపీస్ మాత్రమే వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తాయి. అందుకే ఫ్లిప్కార్ట్ అండ్ ఇతర ఈ కామర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ ప్రైజెస్ కి అమ్ముతారు. కానీ ఈ మీషో మాత్రం అలా కాదు. మొదట్లో వీళ్ళ సెల్లర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఎటువంటి కమిషన్స్ ని పెట్టలేదు. సో మన ఇండియాలో ఎవరైతే చిన్న చిన్న సెల్లర్స్ ఉంటారో వాళ్ళందరూ మీషో యాప్ లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ ని తక్కువ ప్రైస్ కి అమ్ముతూ ఉండేవారు. ఇలా వీళ్ళు తక్కువ ప్రైస్ కి అమ్మినా కూడా ఈ మీషో కంపెనీకి ఎటువంటి కమిషన్ పే చేయక్కర్లేదు కాబట్టి వీళ్ళు తక్కువ ప్రైస్ కి అమ్మగలుగుతున్నారు. అండ్ సెకండ్ వీళ్ళ బిల్లింగ్ సైకిల్. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో వాళ్ళ బిల్లింగ్ సైకిల్ ఎంతో తెలుసా? 14 to 19 డేస్. ఫర్ సపోజ్ వాళ్ళ బిల్లింగ్ సైకిల్ అనేది 2 వీక్స్ అనుకుందాం. కానీ ఇదే ఈ మీషోలో బిల్లింగ్ సైకిల్ ఎంతో తెలుసా? కేవలం 1 వీక్ మాత్రమే. ఇందులో ఏముందని మీరు అనుకోవచ్చు, కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఏ బిజినెస్ లో అయినా బిల్లింగ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ప్రొడక్ట్ అమ్ముతున్నాం, మనం అమ్మిన ప్రొడక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ప్రొడక్ట్ అమ్మిన తర్వాత ఆ ప్రొడక్ట్ యొక్క మనీ మనకి ఎప్పుడు వస్తుందో దాని తర్వాతే కదా నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కొనగలరు ఆ సెల్లర్. ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో వీళ్ళ బిల్లింగ్ సైకిల్ అనేది 3 వీక్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ వీక్ లో అమ్మిన ప్రొడక్ట్ కి 3rd వీక్ లోనే మనీ వస్తుంది కాబట్టి వీళ్ళకి మిగిలిన 2nd వీక్ అండ్ 3rd వీక్ ఏదైతే ఉంటుందో ఆ 2 వీక్స్ లో ప్రొడక్ట్స్ ని అమ్మడం కోసం ఎక్కువ డబ్బుల్ని తీసుకురావాలి, లేదంటే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవాలి. బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కానీ ఈ మీషోలో మాత్రం వీళ్ళు పెట్టిన 7 డే బిల్లింగ్ సైకిల్ వల్ల ఎవరైతే డే 1 లో వాళ్ళ ప్రొడక్ట్ ని అమ్ముతారో కేవలం 7 డేస్ లోనే వాళ్ళ మనీ అనేది బ్యాక్ కి రావడంతో వాళ్ళ స్టాక్ ని ఎవ్రీ వీక్ కొంటూ ఉంటారు, ఎటువంటి బ్యాంక్ లోన్స్ లేకుండా. సో ఇలా జీరో కమిషన్ అండ్ బిల్లింగ్ సైకిల్ తో ఎంతో మంది కస్టమర్స్ మీషోలో రిజిస్టర్ అవి తక్కువ ప్రైస్ కి జనాలకి అందుబాటులో తీసుకువచ్చారు. మీషో సెల్లర్స్ ని ఇంత కష్టపడి తీసుకొచ్చింది కదా, కానీ దీని తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది ఈ కంపెనీ. దానిలో మొట్టమొదటి ప్రాబ్లం డెలివరీ ఫీ. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, 200 రూపీస్ వాల్యూ అయిన ఫుడ్ ఏదైతే ఉందో అది కేవలం 5 to 10 కిలోమీటర్స్ లోనే డెలివరీ చేస్తుంటే జొమాటో కంపెనీకి లాస్ వస్తుంది అని
మాట్లాడాను కదా, మరి అలాంటిది కేవలం 269 రూపీస్ కి మాత్రమే ఇండియా వైడ్ ఈ మీషో డెలివరీ చేస్తే లాస్ రాకుండా ఎలా ఉంటుందో చెప్పండి. కొన్నిసార్లు వీళ్ళ డెలివరీ కాస్ట్ ప్రొడక్ట్ కంటే ఎక్కువ ఉండేది, మరి కొన్నిసార్లు వీళ్ళ డెలివరీ కాస్ట్ సుమారుగా 80 రూపీస్ ఉండేది, కొన్నిసార్లు 100 రూపీస్ కూడా టచ్ అయ్యేది. అలా వీళ్ళ డెలివరీ కాస్ట్ ఎక్కువ రావడంతో ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో వీళ్ళు సుమారుగా 1600 crores లాసెస్ ని చూశారు. అక్కడతో ఈ కంపెనీ ఏం ఆగిపోలేదు. ఈ కంపెనీ ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంది, రెవెన్యూ అయితే బాగా వస్తుంది, కానీ లాసెస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఈ డెలివరీ వల్ల లాసెస్ వస్తున్నాయని తెలుసుకున్న ఈ మీషో ఎలాగైనా ఈ డెలివరీ కాస్ట్స్ ని తగ్గించాలి అనుకున్నారు. అలాగని ప్రొడక్ట్ ప్రైజెస్ ని పెంచి ఆ ప్రైజెస్ లోనే ఈ డెలివరీ కాస్ట్ ని యాడ్ చేద్దాం అనుకుంటే అలా కూడా కాదు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఈ డెలివరీ కాస్ట్ ఏదైతే 100 to 80 రూపీస్ ఉందో దానిని సుమారుగా 40 రూపీస్ కి తేవాలనుకున్నది ఈ మీషో కంపెనీ. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంపెనీసే వాళ్ళ డెలివరీ కాస్ట్స్ ని తగ్గించుకోలేకపోయి నిన్న మొన్నే వచ్చిన ఈ మీషో కంపెనీ వీళ్ళ డెలివరీ కాస్ట్స్ ని ఎలా తగ్గించుకుంటుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు మీషో చేయగలదు అని. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కేవలం టైర్ 1 పీపుల్స్ కి మాత్రమే ఎక్కువగా అమ్మేవారు, కానీ మీషోకి వాళ్ళ మెజారిటీ ఆఫ్ రెవెన్యూ అనేది టైర్ 2 సిటీస్ నుంచి వస్తున్నాయి. ఈ టైర్ 2 పీపుల్స్ ఎప్పుడు ఫాస్ట్ డెలివరీని చూడరు, వాల్యూ ఫర్ మనీని చూస్తారు. డెలివరీ 1 వీక్ లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ అనేది తక్కువ ప్రైస్ కే నాకు వస్తే చాలు అనుకునేవారు ఈ టైర్ 2 అండ్ టైర్ 3 పీపుల్. దీనిని గమనించిన ఈ మీషో కంపెనీ డెలివరీ టైం ని బాగా పెంచి వీళ్ళ డెలివరీ కాస్ట్స్ ని దాదాపుగా 50% తగ్గించింది. అది ఎలానో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఎవరికైనా ఫాస్ట్ డెలివరీ కావాలనుకోండి, అంటే ఈ రోజు ఆర్డర్ పెడితే రేపటి కల్లా డెలివరీ అయిపోవాలి. సో అప్పుడు ఒక ట్రక్ లో కేవలం 100 ప్రొడక్ట్స్ మాత్రమే డెలివరీ అవ్వగలదు అనుకోండి, కానీ ఆ రోజు కేవలం 80 to 70 ప్రొడక్ట్స్ వస్తే ఎలాగైనా ఆ ట్రక్ అనేది స్టార్ట్ అవ్వాల్సిందే. అదే చేస్తుంది ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. కానీ ఈ మీషోలో మాత్రం ఈ డెలివరీ టైం ఏదైతే ఉందో దానిని పెంచడం వల్ల ఆ ట్రక్ మొత్తం 100% ఎఫిషియన్సీగా వర్క్ అవుతుంది. వాళ్ళకి ఏదైతే లాసెస్ వస్తున్నాయో ప్రతి దానిని తగ్గించేశారు. సెల్లర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఎటువంటి కమిషన్స్ తీసుకోలేదు, అండ్ వీళ్ళ బిల్లింగ్ సైకిల్ ని కూడా 1 వీక్ కి తీసుకొచ్చారు. అండ్ వీళ్ళకి ఏదైతే లాసెస్ వస్తున్నాయో దానిని కూడా తగ్గించేశారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ ప్రైజెస్ ని కూడా చాలా తగ్గించారు. ఇన్ని చేస్తున్న ఈ మీషోకి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెల్లర్స్ యొక్క ప్రొడక్ట్స్ వీళ్ళ యాప్ లో అమ్మడం వల్ల ఎటువంటి కమిషన్స్ రావట్లేదు కాబట్టి మనీ రాదు. డెలివరీ చార్జెస్ కూడా చాలా తక్కువ కాబట్టి అక్కడ కూడా వీళ్ళ మార్జిన్స్ మిగలవు. మరి ఈ కంపెనీకి ఎక్కడి నుంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి? మీషో కంటే 3 to 4 టైమ్స్ ఎక్కువ రెవెన్యూ చేస్తున్న ఇతర ఈ కామర్స్ ఉన్నాయో అవన్నీ ఇంకా వాళ్ళ క్యాష్ ని బర్న్ చేస్తున్నాయి. కానీ ఈ మీషో మాత్రం ప్రాఫిటబుల్ గా ఎలా ఉంది? వీళ్ళు మనీ ఎర్న్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. మొదటిది షిప్పింగ్, సెకండ్ అడ్వర్టైజ్మెంట్స్, అండ్ థర్డ్ వీళ్ళ బిల్లింగ్ స్ట్రాటజీ. బిల్లింగ్ స్ట్రాటజీ కేవలం సెల్లర్ కి మాత్రమే యూస్ఫుల్ కదా అని మీరు అనుకోవచ్చు. దీని గురించి కూడా క్లియర్ గా చెప్తాను వినండి. ఫస్ట్ వీళ్ళ షిప్పింగ్ గురించి తెలుసుకుందాం. ఏ ఈ కామర్స్ లైనా వీళ్ళ మార్జిన్స్ మొత్తాన్ని తినేస్తాయి, కానీ ఈ మీషో మాత్రం వీళ్ళ ఓన్ డెలివరీ సిస్టమ్ వాల్మో అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి వీళ్ళకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ వీళ్ళ వాల్మో సాఫ్ట్వేర్ నుంచి డెలివరీ చేస్తూ ఉంటారు. దీని వల్ల వీళ్ళకి ఎటువంటి థర్డ్ పార్టీ డెలివరీ పీపుల్ అండ్ గోడమ్స్ అండ్ ఆఖరికి ట్రక్స్ కూడా అక్కర్లేదు. దీని వల్ల వీళ్ళ డెలివరీ కాస్ట్స్ కాదు, వీళ్ళ డెలివరీ చేస్తున్న ప్రతి ప్రొడక్ట్ నుంచి మంచి మార్జిన్స్ ని పొందుతున్నారు. అండ్ సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటో తెలుసా? వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్. వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ని తీసుకొస్తారు. ఫస్ట్ ది సిపిసి అండ్ సెకండ్ ది సిపిఏ. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ అండ్ సిపిఏ అంటే కాస్ట్ పర్ యాక్షన్. సపోజ్ మీరు మీషోలో ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ అని సెర్చ్ చేస్తే మీకు పైన కొన్ని షర్ట్స్ వస్తాయి కదా, అవేమి ఆర్గానిక్ గా వచ్చేవి కాదు. ఇక్కడ యాడ్ సింబల్ అని ఉంది చూసారా? అంటే దీని మీనింగ్ ఏ సెల్లర్ అయితే ఈ ప్రొడక్ట్స్ ని అమ్ముతారో ఆ సెల్లర్ ఈ ప్రొడక్ట్స్ ని అమ్మాలి అని మీషోకి మనీ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్స్ లో పెడుతున్నారు. కానీ ఇక్కడ సిపిసి అండ్ సిపిఏ అని చెప్పాను కదా, దాని గురించి క్లియర్ గా చెప్తాను వినండి. ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా ఈ ప్రొడక్ట్ ని చూసి క్లిక్ చేస్తారో, ఒక క్లిక్ చేసినందుకు ఈ సెల్లర్ ఆ మీషోకి ఎంతో కొంత మనీ ఇస్తారు. దాన్ని కాస్ట్ పర్ క్లిక్ అని అంటారు. అండ్ అదే ప్రొడక్ట్ ని ఎవరైతే బై చేస్తారో కాస్ట్ పర్ యాక్షన్ అని అంటారు. ఈ 2 అడ్వర్టైజ్మెంట్స్ తో ఈ మీషో కంపెనీ అనేది మనీని ఎర్న్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ థర్డ్ మెయిన్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటో తెలుసా? వీళ్ళ 7 days ఆఫ్ బిల్లింగ్. బిల్లింగ్ వల్ల కేవలం సెల్లర్ కు మాత్రమే ప్రాఫిట్ కదా, మరి ఈ మీషోకు ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకోవచ్చు. ఈ బిల్లింగ్ అనేది కేవలం 7 days లోనే కస్టమర్ కి క్లియర్ అవుతుంది కాబట్టి ఆ కస్టమర్ మరిన్ని ప్రొడక్ట్స్ ని తెచ్చి ఇదే ప్లాట్ఫామ్ లో అమ్ముతూ ఉంటారు. ఎక్కువ ప్రొడక్ట్స్ ని అమ్మడం వల్ల వీళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ నుంచి ఈ మీషోకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఈ మీషోకి ఎక్కడెక్కడి నుంచి ఎలా మనీ వస్తున్నాయో అని? అలా ఈ మీషో
మీషో సెల్లర్ నుంచి ఎటువంటి కమిషన్ తీసుకోకుండా కేవలం 7 days లోనే వీళ్ళ బిల్లింగ్ సైకిల్ ని పెట్టి వీళ్ళ ఓన్ డెలివరీ సాఫ్ట్వేర్ ని తీసుకువచ్చి ఎవరైతే సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారో వాటిని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ మనీని ఎర్న్ చేస్తూ ఉంటుంది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంట ఈ మీషో అనేది తక్కువ ప్రైస్ కే వీళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉన్నారు. అలాగని ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఊరుకుంటుందా? ఫ్లిప్కార్ట్ సబ్సిడరీ కంపెనీ అనే షాప్సీ అనే యాప్ ని లాంచ్ చేసి తక్కువ ప్రైస్ కి ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉన్నారు. లైక్ ఈ మీషో లాగా. ఇన్ని చేస్తున్న ఫ్లిప్కార్ట్ ని చూసి ఈ అమెజాన్ ఊరుకుంటుందా? అమెజాన్ కూడా అమెజాన్ బజార్ అనే యాప్ ని లాంచ్ చేసి ఈ మీషోకి ఈ షాప్సీ అండ్ అమెజాన్ బజార్ యాప్స్ కాంపిటేటర్ గా వచ్చి బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఈ మీషో బిజినెస్ కేస్ స్టడీ నుంచి మనం ఏదైనా నేర్చుకోగలిగింది ఉందా అంటే ఒకటి ఉంది. జాక్మో ఒక మాట చెప్తూ ఉంటారు, మనం ఏమి ఓషన్ లో షార్క్ కావాల్సిన నీడ్ లేదు, రివర్ లో క్రొకోడైల్ అయినా చాలు అని. దాని మీనింగ్ ఏంటంటే అప్పటి వరకు ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఏవైతే టైర్ 1 సిటీస్ లో మంచి బిజినెస్ చేస్తున్నాయో ఈ మీషో మాత్రం అక్కడ బిజినెస్ చేద్దాం అనుకోలేదు. ఏదైతే రిమైనింగ్ పార్ట్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ ఉన్నాయో అక్కడ బిజినెస్ చేద్దామని ఎంటర్ అయింది. వీళ్ళు మార్కెట్ లోకి ఏమి ఎంటర్ అవ్వలేదు, వీళ్ళే ఒక సపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేశారు. ఈ మీషో బిజినెస్ కేస్ స్టడీని చూసి మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ బిజినెస్ కేస్ స్టడీ తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.